ఒకటో సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందామండి. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేసుండెను. ఆ దినములో యెహోవాకు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా. ఆ కాలమందు ఏలి కన్నులు మందదృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకుని ఉండగాను దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందస్సమున్న యెహోవా మందిరములో పండుకుని ఉండగాను యెహోవా సమూయేలును పిలిచెను. అతడు చిత్తమేండి నేనున్నానని చెప్పి ఏలి దగ్గరికి పోయి, నువ్వు నన్ను పిలిచితివి కదా, నేను వచ్చి తినను. అతను నేను పిలవలేదు, పోయి పండుకోమని చెప్పగా అతడు పోయి పండుకున్నాను. యెహోవా మరలా సమూయేలును పిలవగా, చిత్తమును అని పిలిచితివి కదా అని వచ్చి తినను. అయితే అతను, నా కుమారుడా, నేను నిన్ను పిలవలేదు, నువ్వు పండుకొనమనెను. సమూయేలు అప్పటికి యెహోవాను ఎరగకుండెను. యెహోవాకు అతనికి ఇంకాను ప్రత్యక్షము కాలేదు. యెహోవా 3వ మారు సమూయేలును పిలవగా అతడు లేచి ఏలి వద్దకు పోయి, చిత్తము నువ్వు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చి తిననగా ఏలి యెహోవా బాలును పిలిచినని గ్రహించి, ఎవరైనా నేను పిలిచిన ఎడల యెహోవా నీ దాసుడు ఆలకించున్నాడు, ఆజ్ఞమని చెప్పమని సమూయేలు తనగా సమూయేలు పోయి పండుకున్నాను. తర్వాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలవగా సమూయేలు నీ దాసుడు ఆలకించున్నాడు, ఆజ్ఞమనెను. సాలండి. దేవుని స్వరం విన్న సమూయేలు దేవుని స్వరం గురించి ఈరోజు చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఎవరి స్వరం అండి? దేవుని స్వరము. సమూయేలు గురించి చెప్తానికి చాలా సంతోషిస్తున్నాను నేను. బైబిల్లో సమూయేలు చరిత్ర చాలా దీవెనకరమైన చరిత్ర. సమూయేలు తల్లి హన్నా చూడండి, చాలా ప్రార్థన చేసి నిజంగా మారు మనసు పొందింది. ఆవిడ తన కోప కారణాన్ని బట్టి మనోవ్యాకులు పడింది, దుఃఖపడింది, తన హృదయాన్ని కుమ్మరించుకుందంట. తన హృదయాన్ని ఏం చేసిందంటమ్మా? అసలు ఆ ఏలి చాలా సీనియర్ యాజకుడు, ఆయన ఆ యాజకుడే ఆత్మలు కట్టలేకపోయాడు. ఏంటి అంటే అంత ప్రార్థన చేసే వాళ్ళు ఆయనకు తగలలేదేమో. ఆయన సేవ దినాల్లో అంత పశ్చాత్తాపడి అంత ఒప్పుకుని అసలు ఎంత దుల్లాడుతుందో ఆవిడ దేవుని సన్నిధిలో. చాలా పట్టుదలగా ప్రార్థన చేస్తూ ఉంది. నిన్న సేవకుడు ఏం చెప్పాడంటే, నేను ఒక సందర్భంలో వాడిపోతున్నప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు జయమిచ్చాడు. నువ్వు ఎతకని క్రితం, నువ్వు ఆయన కొలవని క్రితమే నిన్ను పట్టించుకుని, నిన్ను ప్రేమించి, నిన్ను రక్షించి, నిన్ను ఆశీర్వదించిన దేవుడు ఇదేనా? నువ్వు దేవుడిని ఎతుకుతుంటే, నువ్వు దేవుని కోసం పరిగెడుతుంటే దేవుడు నిన్ను విడిచిపెట్టేస్తాడా అని మాట్లాడుతున్నాడు ఆయన. నువ్వు ఆయన పట్టించుకోని క్రితమే నిన్ను ఎంత పట్టించుకుంటే, నువ్వు ఇప్పుడు దేవుని పట్టించుకుంటున్నావు కదా, ఇప్పుడు విడిచిపెడతాడా దేవుడు నిన్ను? నిన్ను దేవుడు విడిచిపెట్టాడు. దేవుడు బలపరుస్తాడు, దేవుడు నిన్ను నడిపిస్తాడు, దేవుడు నిన్ను ఆదరిస్తాడు. అప్పుడే విడిచిపెట్టలేదు నేను, ఇప్పుడే విడిచిపెడతాడు నిన్ను. కాబట్టి పిల్లరా చూడండి, దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. ఆయన చూడండి, చాలా ధైర్యంగా ఉండాలి. ఎప్పుడు కూడా ఏంటంటే ఆయన మందిరంలో కూర్చున్నాను అన్న ఫీలింగ్ రాకూడదు. చూడండి, నా తండ్రి దగ్గరకు వచ్చాను అన్నాను. ఎక్కడమ్మా? చూడండి, ఈ సమూయేలు గురించి చాలా మంచి భక్తుడు ఆయన. చూడండి, ఆఖరి న్యాయాధిపతి, మొదటి ప్రవర్త. ఆయన ఏం చేశాడంటే, వాళ్ళ తల్లి ఎంతో ప్రార్థన చేసింది, పశ్చాత్తాపడి ప్రార్థన చేసింది. ఎందుకు జరగదు, ఆలకించే దేవుడు కదా అని చాలా పశ్చాత్తాపడింది. ఏలి కూడా ఏమన్నాడంటే, అమ్మా నువ్వు దేవుడితో చేసుకున్న మనవి దేవుడు నీకు ఆలకించాడమ్మా, నువ్వు ధైర్యం వెళ్ళిపో అంటే ఆ సేవకుడు మాట నమ్మి ధైర్యం వెళ్ళిపోయిందండి. ధైర్యం వచ్చేసింది ఆవిడకి. మన హృదయం ఎప్పుడు తృప్తిగా ఉంటుందో తెలుసా? హృదయాన్ని కుమ్మరించుకున్నప్పుడు, పాపాన్ని గురించి పశ్చాత్తాపడినప్పుడు మన హృదయం భలే సంతోషిస్తుంది, భలే తృప్తిగా ఉంటుంది. మీరు చూడండి, ఎప్పుడన్నా కన్నీరు ప్రార్థన వచ్చింది అనుకోండి, అసలు ఎంత తృప్తిగా ఉంటుందో, ఎంత తేలిగ్గా ఉంటుందో, ఎంత ఆనందంగా ఉంటుందో. చూడండి, దేవుడితో సహవాసం. కాబట్టి సరే అన్న ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఆనాటి నుంచి
బాధపడతాం మానేసింది ఆవిడ. సరే, ఎక్కువ ప్రార్థన చేస్తే బాధపడరండి. ప్రార్థన ఎవరైతే తక్కువ చేస్తారో, నామకార్థంగా చేస్తారో వారే ప్రతిదానికి టెన్షన్ పడతారు. మీరు గుర్తుపెట్టుకోండి దయతో. ఈ టెన్షన్ పడుతున్నానేంటి, ప్రతి చిన్న విషయానికి కంగారు పడిపోతున్నానేంటి అనుకుంటున్నావా? నువ్వు ఎక్కువ ప్రార్థన చేసుడు, ఈ భయం ఉండదు నీకు. నేను ప్రభువుతో చెప్పానుగా, ప్రార్థన చేశానుగా, ఒప్పుకున్నానుగా, ఆ దేవుడే చూసుకుంటాడు అన్న విశ్వాసం అనేది వస్తుంది నీకు. 90 సంవత్సరాలు శారమ్మ వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు అని నమ్మినప్పుడు ఆవిడ గర్భం ధరించడానికి శక్తి పొందుకుందంట. ముసలావిడి శక్తి పొందుకుందా. అలాగే పిల్లరా, మన విశ్వాసం ఉంచితే మనం కూడా గొప్ప శక్తి, విశ్వాసంలో శక్తి, ప్రార్థనలో శక్తి, సరేండి, మన కంట్లో శక్తి, మన నోట్లో శక్తి, మన చెయ్య గొప్ప శక్తి అన్నమాట. ఆశా నిగ్రహం. బైబిల్ ఏం చెప్తుందంటే, తిమోతి రాసిన, పైకి భక్తి గలవారు అయ్యుండి, భక్తి అంటే శక్తి అండి. భక్తి అంటే ఏంటమ్మా? శక్తి. సరేండి, కాబట్టి పిల్లరా, సరే మొత్తానికి దేవుడు దయని బట్టి ఆవిడ ప్రార్థన ఆలకించి, అంటే ఈవిడ బాధపడలేక ప్రార్థన చేసుకున్న కానించి ఆ ప్రార్థన తృప్తినిచ్చింది, ఆ ప్రార్థన జయమిచ్చింది, ఆ ప్రార్థన దేవుని కదిలించింది. చక్కగా తాను చేసుకున్న ప్రార్థన, కన్నీటి ప్రార్థనే చక్కగా ఆనందాన్ని ఇచ్చింది. ఆ సేవకుడు మాట కూడా కొంచెం బలం వచ్చింది. దేవుడు దర్శించాడు, మంచి బిడ్డనిచ్చాడు. ఏమండి, మంచి బిడ్డనిచ్చాడు. మొక్కుబడి చేసుకుంది. నాకు గనక బిడ్డని ఇస్తే మళ్ళీ తిరిగి నీకు ఇచ్చేస్తాను ప్రభు అని మొక్కుబడి చేసుకుంది. సరే, మొక్కుబడి తప్పలేదు ఆవిడ. సరే, మొత్తానికి సమయం ఇచ్చి ఒక అంగీ కుట్టించింది. సర్లే అయ్యా, ఒకప్పుడు నేను ప్రార్థన చేశాను కదండి, మీరు కూడా చెప్పారు కదా, ఇదిగోనండి ఈ బాబు దేవుడు ఇచ్చాడండి. ఆయన కూడా సంతోషించాడు. చూడండి అయ్యా, ఈ బాబుని యెహోవాకి మొక్కుబడి చేసుకున్నానండి. ఆయన తన జీవిత దినాలన్నీ కూడా ఆయన యెహోవాకి ప్రతిష్ఠుడు అని చెప్పగానే మరి అక్కడే సమూయేలు మొక్కుతాడని మోకరించి చూడండి అలాగే నమస్కారం పెడతాడంట. ఆయన ఆ తల్లి ఒక 2 రోజులు ఉందో, 3 రోజులు ఉందో, వారం రోజులు ఉందో, మరి సాయంత్రానికి వెళ్ళిపోయిందో తెలియదు కానీ చూడండి, అయ్యా జాగ్రత్తగా ఉండు, పరిచర్య చెయ్యి, దేవుని మాట విను, దేవుడు బిడ్డవు నువ్వేక, మా మీద మర్యాద పెట్టుకో మాకు అని మొత్తానికి ఏదో చెప్పింది. ఆ స్థలంలో ఇడిచిపెట్టేసింది. సిలోహాన్ పెద్ద మందిరం, అది ఆ మందిరం ఇడిచిపెట్టేసింది. అందుకే మందిరాలు వేరేగా ఉండే తెలుసు కదా మీకు. ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలము, ఆ దేవుడి మందస్సము, ఇవన్నీ ఉండే కదా, బల్ల, సముఖం బల్ల, అదన్నీ ఉండే. సర్లే, మొత్తానికి ఈ సమూయేలు మరి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఏమైనా ఇడిచిపెట్టాలి కదండి, ఎక్కువ సంవత్సరాలు పాలిచ్చి ఉంటది ఆవిడ. కాబట్టి పిల్లరా, మరి 3 సంవత్సరాలు ఇచ్చిందో, మరి 4 సంవత్సరాలు ఇచ్చిందో తెలియదు కానీ, మరి 5 సంవత్సరాలు ఇచ్చిందో తెలియదు కానీ, మొత్తానికి ఆ బిడ్డని ఆ మందిరం విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు ఇక సమూయేలు ఏం చేస్తున్నాడంటే పరిచర్య చేస్తున్నాడండి. చూడండి, అదంతా తుడుతున్నాడు. చూడండి, ఆ తలుపు తీస్తున్నాడు, తలిపేస్తున్నాడు, దీపం వెలిగిస్తున్నాడు, అక్కడ పడుకుంటున్నాడు, ఏలిని చూసుకుంటున్నాడు, ఆయన పరిచర్య చేస్తున్నాడు, బట్టలు మడత పెడుతున్నాడు. చూడండి, ఆయన పక్కేస్తా ఉన్నాడు, ఆయన లేచినప్పుడు దుప్పట్లన్నీ కూడా మడత పెడతా ఉన్నాడు, ఓ పక్కన పెడతా ఉన్నాడు. ఆయన కూడా బట్టలు చక్కగా ఆయన ఉతుక్కుంటున్నాడు, చక్కగా భోజనం చేస్తున్నాడు, ఆ మందిరంలో పరిచర్య చేస్తా ఉన్నాడు. బాలుడు ఎవరమ్మాయన సమూయేలు ఎవరు? బాలుడు. సర్లే, ఒక రోజు నా దీపం ఆరిపోలేదు ఇంకా. చూడండి, మరి ఏలి తన స్థలంలో పడుకున్నాడు. మందిరంలో దేవుని మందస్సం ఎదుట మందిరంలో మరి ఈ సమూయేలు పడుకున్నాడు. సమూయేలు అలా నిద్రపోగానే సమూయేలు అని స్వరం వినపడింది. సమూయేలు అన్న స్వరం వినపడగానే లేచాడు. లేచి, అయ్యా నన్ను పిలిచారు కదండి, వచ్చాను, చెప్పండి అన్నాడు. పని చేయటానికి ఏదన్నా ఒకవేళ పరిచర్య చేయాలేమో అని చెప్పండి అంటే ఆయన అన్నాడు, బాబు నేను పిలవలేదు, వెళ్ళి పడుకో అన్నాడు. సర్లే, కాసేపు పడుకున్న తర్వాత మళ్ళా సమూయేలు అని మళ్ళా పిలిచాడు దేవుడు. మళ్ళా వెళ్ళి, అయ్యా నన్ను పిలిచారండి, చెప్పండి అయ్యా అన్నాడు ఆయన. చెప్పండి అంటే, బాబు నేను పిలవలేదు, పడుకో అన్నాడు. సరే, 3వసారి సమూయేలు అని పిలిచాడు దేవుడు. మళ్ళా వెళ్ళాడు, అయ్యా నన్ను పిలిచారు కదా చెప్పండి. చిన్నపిల్లాడే కానీ లేదు, 3 సార్లు వెళ్ళాడండి నిద్ర మానుకుని పని చేయటానికి. అప్పటికి యెహోవా అంటే ఎవరో తెలీదు, సేవకునే తెలుసు ఆయనకి. బాలుడు ఒక హిస్టరీ పుస్తకం చదివితే 12 సంవత్సరాలు అని ఉంది ఆయనకి. ఎన్ని సంవత్సరాలమ్మా? 12 సంవత్సరాలు. సర్లే, ఈసారి 3వసారి ఆయన ఏమన్నాడంటే, అయ్యా వెళ్ళి పడుకో,
మళ్ళా నాలుగోసారి నీకు స్వరం వినపడితే నీ దాసుడు ఆలకిస్తున్నాడు ఆజ్ఞ అని చెప్పు, ఆయన నీతో మాట్లాడిన ఆయన్ని గుర్తుపెట్టుగా అన్నాడు. సర్లే పడుకున్నాడు. పడుకుని సరే సమయలు సమయలు అని పిలిచాడు దేవుడు. కూర్చున్నాడు. ఈసారి ఆయన దగ్గరికి వెళ్ళా. కూర్చుని నీ దాసుడు ఆలకించుతున్నాడు ఆజ్ఞ ఇవ్వండి అన్నాడు. దేవుడు చక్కగా మాట్లాడాడు ఆయనతో. బా, అంత చిన్న వయసులో అంత చిన్న చెవులతో దేవుని స్వరం విన్నాడండి. బా, దేవుని స్వరం విన్న సమయలు ఎంత ఆశీర్వాదం అండి అది. ఏమండి, దేవుని స్వరం విన్నాడు. ఓసారి నేను కూడా యాసవి కాలం, నా చిన్నప్పుడు నా దేవుడు అంటే తెలియదు, అప్పుడే కొంచెం దేవుడి దగ్గరికి వెళ్తున్నట్టు అనుకుంటున్నా నేను. చూడండి, ఆ యాసవి కాలం నేను మంచం వేసుకుని మా ఇంటి పక్కన నేను పడుకున్నప్పుడు మధ్యాహ్న కాల సమయంలోనే ఓ స్వరం వినపడింది నాకు. అయ్యలారా అమ్మలారా నా వద్దకు రండి అన్న మాట వినపడింది నాకు. అన్న మాట వినపడితే నేనేం చేశానంటే, నేను తుల్లిపళ్ళు వేసాను, ఎవరు లేరు. నేను ఇంట్లోకి వెళ్ళి గదిలోకి వెళ్ళి నేను మోకరించి ప్రార్థన చేశా, ప్రభువా నీ సేవ చేస్తానని. అయ్యా, ఎందుకు ప్రార్థన చేశారు, నీ సేవ చేస్తామన్న మాట ఏంటో నాకు గుర్తులేదు, కానీ ఆ మాట గుర్తుంది. మోకరించి ప్రార్థన చేశాను, ఆ స్వరం గుర్తుంది నాకు. దేవుని స్వరం లేరా. చూడండి, ఆ దేవుడు ప్రేమ గలవాడు, దేవుడు మాట్లాడతాడు, దేవుడు మనతో మాట్లాడతాడు. ఆయన స్వరం చాలా దీవెనకరంగా ఉంటుంది. బైబిల్లో దేవుని స్వరం ఎవరున్నారు? మోషే గారు ఉన్నారు. మోషే గారు పొదల్లోంచి, మోషే మోషే నువ్వు నిలబడిన స్థలం పరిశుద్ధమైన స్థలం, చెప్పులు. అబ్రహాం గారు అన్నారు, అబ్రహామా అబ్రహామా ఆ చిన్నవాడి మీద చెయ్యా. ఏం ముందల కూడా విన్నాడు ఆయన, నీ దేశాన్ని ఇసిపెట్టి నీ బంధువులు ఇసిపెట్టి అన్న మాట కూడా విన్నాడు. యాకోబు చూడండి, అవును, యాకోబు ఆయన పట్టుకునే ప్రార్థన చేశాడు. ఎంత గొప్ప ఆశ్చర్యం. యాకోబు యబ్బోకు దగ్గర ఆయన స్వరం ఏంటి, ఆయన పట్టుకుని చేతులు పట్టుకున్నాడు, కాళ్ళు పట్టుకున్నాడు, నడుము పట్టుకున్నాడు, పెనుగులాట రాత్రి అంతా కూడా. సౌలు దేవుని స్వరం విన్నాడు. సౌలా సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావని స్వరం విన్నాడు. ఇంకా చూడండి, యోనా, ఇస్సాకు, చాలా మంది దేవుని స్వరం విన్నారండి. బా చూడండి, కాబట్టి పిల్లరా ఎంత చూడముచ్చటగా ఉందో ఈ సమూయేలు చరిత్ర చూడండి. చక్క మందిరం పరిచర్య చేస్తున్నాడు, ఆ యాజకుడు పరిచర్య చేస్తున్నాడు, తలిపేస్తున్నాడు, బట్టలు మడత పెడుతున్నాడు, చక్కగా అక్కడ పడుకుంటున్నాడు, ఎపోదును ధరించుకున్నాడు. చిన్న వాళ్ళమ్మ అంగీ కుట్టించింది కదండి, వచ్చిన సంవత్సరానికి ఒక అంగీ కుట్టించుకుని, చిన్న సైజు అనమాట. అంగీలు అంటే పెద్దవాళ్ళు వేసుకుంటారు కదండి. సమూయేలు ఆ చిన్న సైజులో చక్కగా అంగీ కుట్టించుకొచ్చింది. వాళ్ళమ్మ కుట్టించుకుని ఇష్టంగా దాసి తీసుకొచ్చి చక్కగా ఇచ్చేది అనమాట. సంవత్సరం వాళ్ళ అమ్మ పేరేంటి? హన్న. చూడండి, చక్కగా చూడండి, ఆ పరిచర్య చేస్తున్నప్పుడు దేవుని స్వరం విన్నాడు. దేవుడు ఉద్దేశాన్ని ఆయనతో చెప్పాడు, జరగబోయే విషయాలు చెప్పాడు, ఆ ఇంట్లో ఏం జరుగుతుందో చెప్పాడు. ఈ విషయాలన్నీ కూడా ప్రభువారు చక్కగా చెప్పినప్పుడు తెల్లారు ఆయనతో చెప్పాడు, ఆయన అడిగాడు, ఆయనతో చెప్పాడు. చూడండి, దేవుని స్వరం విన్న సమూయేలు జీవితంలో ఎలా భక్తిని కట్టుకున్నాడు చెప్పి ముగిస్తాను. దేవుని స్వరం విన్నాడు. చూడండి, చివరి వరకు, వృద్ధాప్యం వరకు, ముసలాయన వరకు జీవించాడు సమూయేలు. బాలుడైన సమూయేలు దేవుని స్వరం విన్నాడు. ఆ స్వరాన్ని చివరి వరకు పోషించుకున్నాడు. దేవుని స్వరం విన్న తర్వాత చూడండి, అతడు తొట్టిల్లిపోలేదు. అక్కడ పరిస్థితులు బాగోలేదు, మందిరం దగ్గర పరిస్థితులు బాగోలేదు, యాజకులు కుమారుల పరిస్థితులు బాగోలేదు. చూడండి, అక్కడ బలాత్కారం జరుగుతూ ఉంది, అక్కడ పాపం జరుగుతూ ఉంది, లంచం జరుగుతూ ఉంది, అక్కడ తిండిపోతులుగా ఉన్నారు. కానీ దేవుడు మొదట్లోనే చిన్న వయసులోనే స్వరం వినిపించేది కదండి. ఆ స్వరం విన్న సమూయేలు చూడండి, ఆ పరిస్థితులు ఏది కూడా అతను ఆకర్షించలేదు. అతడు చాలా భయపడుతున్నాడు. అమ్మో చూడండి, ఇలా ఉన్నారు కాబట్టి ఒకేసారి 3 మరణాలు వస్తాయని చెప్పారు, అమ్మో అని ఆ స్వరమిని జాగ్రత్త పడుతూ నేర్చుకున్నాడు. తర్వాత అతని యవ్వన కాలంలో వచ్చే తలంపులు, ఉద్దేశాలు, ఆశలు, కోరికలు, ఈ దినాల్లో ఫోన్లకి ఎంత ఆకర్షించబడుతున్నారు. బైబిల్ చదువుకోవచ్చుగా ఏమండి? చిన్నపిల్లలు బైబిల్ చదువుకోకూడదా ఏమండి? బైబిల్ చదువుకోకూడదా? ప్రార్థన చేసుకోకూడదా?
ఫోన్ అన్ని చూడండి, ఇక ఫోన్తోనే. కాబట్టి పిల్లరా చూడండి, ఈ సమూయేలు చక్కగా పరిచర్య చేస్తా ఉన్నాడు. దేవుని స్వరం విన్నాడు, ఆ స్వరం అతను భద్రపరిచింది. దేవుని స్వరం అతను భద్రపరిచింది. ఒక ఆయన చెప్పారు, నేను మారుమనసు పొందుతున్నప్పుడు, నేను కూర్చుని నా పాపాలు ఒప్పుకుంటున్నప్పుడు, నేను పశ్చాత్తాపడుతున్నప్పుడు, నా బాల్యకాల పాపాలు నా ఎదురుగా వచ్చినప్పుడు, నా యవ్వనకాల పాపాలు నా దగ్గరకు వచ్చినప్పుడు, నేను ఎలా నీచంగా జీవించాను నా దగ్గర నేను పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నాకు స్వరం వినపడింది. నా కుమారుడా, నీ పాపాలు క్షమించి నన్ను స్వరం వినపడింది నాకు అని చెప్పారు. సరేండి, మీకు ఒక మాట చెప్పనా, నేను దేవుని చర్య, దేవుని స్వరం వినాలన్నా, దేవుని చర్య నీ మీద జరగాలన్నా, దేవుణ్ణి నువ్వు చూడాలన్నా, అసలు దేవుణ్ణి నువ్వు కనుగోవాలన్నా మారు మనసు పొందితే దేవుని చర్య కాపాడదండి. ఎప్పుడైతే మన హృదయం ఇప్పుకుంటామో, ఎప్పుడైతే మనం పశ్చాత్తాపడతామో, ఎప్పుడైతే మన దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి మన స్థితి అంతా ఒప్పుకుంటామో, అప్పుడు దేవుని చర్య మన మీద అసలు దేవుడు అంటే ఏంటో అప్పుడు తెలుస్తుందండి. ఎన్ని సంవత్సరాలు భక్తి చేసినా దేవుడి జాడలు మనకి కాపాడవు. దేవుని జాడ కాపాడాలంటే ఏం చేయాలమ్మా? దేవుని సన్నిధిలో కూర్చుని ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు పిల్లరా నిజంగా దేవుని ఆ చర్య మనం చూడగలుగుతాం. ఆయన అంటే ఏంటో తెలుస్తుంది మనకి. కొంతమంది స్వరం ద్వారా మాట్లాడతారు, కొంతమంది బైబిల్ ద్వారా మాట్లాడతారు, చూడండి కొంతమంది దర్శనం ద్వారా దేవుడు మాట్లాడతాడు. నేను హృదయంలో పశ్చాత్తాపం, ఒప్పుకోలు తెలుస్తాం. నాకైతే నేను 10 దినాలు కూర్చున్నా దేవుని సన్నిధిలో. 10 దినాలు, 22 సంవత్సరాలు వయసు నాకు. 10 దినాలు కూర్చుని ప్రార్థన చేస్తుంటే సినిమా రీలు ఎలా వస్తుందో నా ఎదురుగా అలా వచ్చింది నా పాపాలు. చూడండి, అప్పటికే నా హృదయం బహుగా చెడిపోయింది. లేని పాపం అంటూ నా హృదయంలో లేదు. చూడండి, ఫోనులు లేవు, అయినా నా హృదయం చెడిపోయింది. సినిమా రీల్ ఎలాగొచ్చిందో నా ఎదురుగా అలాగొచ్చిందండి. అసలు ఎంత పశ్చాత్తాపం వచ్చిందో. ఇన్ని ఒప్పుకున్నా ఇంకేముంటాయని పడుకుంటే మళ్ళా వచ్చి సినిమా రీల్ టైపులో 10-12 పాపాలు. అలా ఒప్పుకున్నప్పుడు ఒక మంచి దర్శనం నాకు దేవుడు ఇచ్చాడు, నా హృదయానికి అడిగాడు. చరండి, అలాగే పిల్లరా చూడండి, ఆ దేవుడి చర్య మనం కూడా చూడాలి. అప్పుడు నీకు ఎంత విశ్వాసం వస్తుందో, అప్పుడు నీ హృదయం తెరవబడద్ది, నింపబడద్ది. చూడండి, దేవుడు నీకు మంచి భద్రత ఇస్తాడు. దేవుడు నీకు జయమిస్తాడు. నీ కళ్ళు మారతాయి, నోరు మారతాయి, మాట మారుతాయి, స్వరం మారుతాయి. చూడండి, మారుమోసి పొందితే అన్ని మారిపోతాయండి. అలా మనమే కొత్తగా మా ఊరు వెళ్తే అసలు నాకు కొత్తగా అనిపించింది. మా ఊరేనా ఇదే అనిపించింది నాకు. చూడండి, మనుషులందరూ కొత్తగా కాపాడుతున్నారు. చూడండి ఎంత ఆనందం, రక్షణానందం, ఎంత ఆనందం. కాబట్టి పిల్లలు చూడండి, దేవుడు స్వరం విన్నాడు. దేవుడు స్వరం విని తన తాను భద్రపరుచుకున్నాడు. చూడండి, ఏది ఆకర్షించలేదు. సంఘాల్లో ఎక్కువ ఆకర్షించేది భక్తిహీనత, ఎక్కువ ఆకర్షించదు. ఏమండి, ఎవరన్నమో నా మీద ముందర మారుమోసి పొందింది సిస్టర్, నా మీద ముందర ఎప్పుడో మారుమోసి సీనియర్, ఇది కదా ఈయన, చూడండి నేను పెద్ద ఆయన కదా, ఈయన అబద్ధం ఆడాడు, నేను అబద్ధం ఆడితే ఏముంది అని అలా ఎక్కువ ఆకర్షిస్తారు. కానీ చూడండి, ఆయన తన తాను భద్రపరచుకోరు. సర్లే ఆయన సరి చేసుకుంటాడు, లేదా మనకు అనవసరం. అంటే మన హృదయం మాత్రం నేను ఎలాగనుకు, నన్ను అనేక మంది అలా అనుకుంటారు, నేను భద్రపరచుకోవాలి అన్న తలంపు ఉంటే ఎంత బాగుంటుందండి. చూడండి, ఈ సమయంలో దేవుని స్వరం ఎప్పుడైతే విన్నాడో చూడండి, అప్పుడు దాకా యెహోవాని తెలియదు ఆయనకి. కానీ స్వరం విన్న తర్వాత యెహోవా అని తెలిసింది, దేవుడు ఉన్నాడని తెలిసింది, దేవుడు మాట్లాడే దేవుడు అని తెలిసింది, ఆయన రాయి కాదని తెలిసింది, ఆయన స్వరం ఇలా ఉంటుందని తెలిసింది, ఆయన స్వరంలో ప్రేమ ఉంటుందని తెలిసింది, ఆయన స్వరంలో గద్దింపు ఉంటుందని తెలిసింది. చూడండి చక్కగా చూడండి, అతను ఏది ఆకర్షించలేదు, ఆ స్వరం భయపడుతున్నాడు. చూడండి, అమ్మో ఇలా జరుగుద్దా, నేను అలాగ ఉండకూడదు, నేను మంచి భక్తి చేయాలి, నేను దేవునికి ఇష్టంగా ఉండాలి, దేవుడు పర్లేదు నువ్వు మంచి భక్తుడు అయ్యా అని చెప్ప ఆ స్వరం వినాలి, నేను అలాగుండాలి అనుకుంటున్నాడు అని జాగ్రత్త పడ్డాడండి. చూడండి అని చాలా జాగ్రత్త పడ్డాడు. తర్వాత పిల్లరా ఇంకో రెండో విషయం ఏంటంటే, ఆ దినాల్లో యెహోవా వాక్కు అరుదు, అసలు వినపడతల్లా. తర్వాత ఆ మందిరం మూయబడిపోతుంది, క్లోజ్ అయిపోతుంది. అక్కడ ఎవరు రావట్లా మనుషులు, అక్కడ బలి అర్పణ జరుగుతులేదు, అక్కడ మనుషులు రావట్లేదు. అసహ్యమైపోయింది మందిరం. ఎంత ఘోరమైపోయిందో దేవుని మందిరం.
ఏమండి ఎలాంటి పరిస్థితుల్లో అయిపోయిందో అలాంటి పరిస్థితుల్లో సమూయేలు దేవుడు స్వరం విన్న తర్వాత దాను కానించి బేషబా వరకు ఆ దేశం అంతా కూడా నలుదిక్కులు కూడా యెహోవా వాక్కు మళ్ళా ప్రత్యక్షం అవుతుంది. సమూయేలు దేవుడు నిలబెట్టాడు, ఆయన వాడుకుంటున్నాడు, దేవుడు మళ్ళా దర్శనం ఇచ్చారని చెప్పగానే లేరా మనుషులు అలా వస్తం ప్రారంభించారు. మంచి పరిచర్య అక్కడ జరిగింది. దేవుడు అన్న ఉగ్రత అక్కడ జరిగింది. తర్వాత మంచి పరిచర్య అక్కడికి వచ్చిందండి. మంచి పరిచర్య జరిగింది. అనేక మంది ప్రజలు వస్తున్నారు. ఈసారి వచ్చినప్పుడు ఎంత సమాధానం పొందుతున్నారు, బలి అర్పిస్తున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు. ఎంత చక్కగా జరుగుతుందో, మనుషులకి సంతోషం వచ్చింది, ఆనందం వచ్చింది, దేవుని మీద మక్కువ వచ్చింది, ప్రేమ వచ్చింది, దేవుని మీద నిన్ను మనసు వచ్చింది. అక్కడ చక్కగా దేవుడు స్వరం విన్న సమూయేలు చూడండి, దేవుడు అతనితో మాట్లాడాడట, బాలుడేనంట, దేవుడు ఆయనతో మాట్లాడాడట. బా చూడండి, చాలా సంతోషం అయిపోయింది వారికి. చూడండి చాలా ఇక సమూయేలుకి దేవునికి చాలా మంచి సహవాసం ఏర్పడింది. ఎంత సహవాసమో! యేసు ప్రభు గురించి ఒక మాట ఉంది. యేసు ప్రభు వారు మనుషుల దయందును దేవుడి దయను వృద్ధిల్లను అన్న మాట ఎవరికి లేదు. మళ్ళా రెండోది సమూయేలు గురించే రాశారు. సమూయేలు కూడా మనుషుల దయందును దేవుడి దయందును వృద్ధిల్లను. మనుషులు మళ్ళా దర్శనం పొందుతున్నారు, మనుషులు మళ్ళా బలి అర్పిస్తున్నారు. అయ్యా నేను పాపం చేశానండి, ఇదిగో ఇది పాప పరిహారార్థ బలిగా అర్పించండి అంటున్నారు. వారు ఒప్పుకుంటున్నారు, సరవుతున్నారు, మళ్ళా దేవుడు దర్శనమిస్తున్నారు, మళ్ళా మనుషులు శుద్ధ అవుతున్నారు, మళ్ళా మనుషులు కడగబడుతున్నారు, మళ్ళా మనుషులు దేవుని కృపలో వృద్ధిల్లుతా ఉన్నారు. చేరండి. అవును. తర్వాత మూడోది ఏంటంటే సమూయేలు ఆఖరిలో వృద్ధాప్యమైన తర్వాత ఇజ్రాయేల్ ప్రజలందరినీ పోగు చేసి ఒక మాట మాట్లాడతాడు. నేను మీలో ఎంతమందికి తీర్పు తీర్చానో, ఎంతమందికి తీర్పు తీర్చానో, కానీ మీలో ఎవరి దగ్గరైనా ఒక గార్ధబం గాని, ఒక గొర్రె పిల్లను గాని, ఒక లంచం గాని నేను తీసుకుంటే నాతో చెప్పండి అని సవాల్ చేశారు. లేదయ్యా మీరు అలాంటి వారు కాదు, నీతిమంతులండి, మీరు ఎన్నడూ లంచం తీసుకోలేదు, ఒక గొర్రెని పిల్ల అడగలేదు, ఒక మేక పిల్లని అడగలేదు, చూడండి మీరు ఏది ఆశించలేదండి, మీరు చాలా చక్కగా న్యాయాధిపతిగా ఉండి న్యాయం తీర్చారని అని చెప్పాడు. మీరు నీతిమంతులేండి అని చెప్పారు. ప్రజలందరూ కూడా అలాంటి మంచి సాక్ష్యం ఆయన విషయం పలికారు. పిల్లరా ఆ స్వరం వినటం ద్వారా ఇవన్నీ వచ్చినాయండి. చూడండి, చిన్నప్పుడే దేవుని స్వరం విని చూడండి ఆ స్వరాన్ని మరవలేకపోయాడు. మీకు తెలిసి అబ్రహాం గారితో దేవుడు మాట్లాడినప్పుడు బలిపీఠం మీద నుంచి ఇసాకు కూడా స్వరం విన్నాడు. బంధింపబడిన వాడై ఆ స్వరం విన్నాడు. ఆ స్వరం వినాలని అప్పుడప్పుడు పొలాల్లోకి వెళ్ళి చూడండి దేవుని సందు ప్రార్థన చేసి ధ్యానిస్తూ ఉండేవాడట. ఆయన స్వరం ఎంత ప్రేమ గల స్వరం! ఏ సన్న స్వరం అన్నాను ఎప్పుడన్నా విన్నావా? చూడండి, కానీ యేసన్న స్వరం విన్న తర్వాత సమూయేలు నీతిని కట్టుకున్నాడు. యవ్వన కాలంలో ఆయనకు వచ్చే తలంపులు చూడండి, అమ్మో నేను దేవుని స్వరం విన్నాను, ఈ రాకూడదు, ఇలా ఉండకూడదు, ఇలా చేయకూడదు, ఏమండి. కానీ దేవుని స్వరం విన్న తర్వాత తొట్టిల్లిపోలేదు ఆయన. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటల్లో ఏది తప్పిపోలేదు. సమూయేలు దేవుని మాట విన్నాడు కాబట్టి ఏ మాట తప్పిపోలేదు. బా ఎంత చంపలారా నీతిని కాపాడుకున్న సమూయేలండి. చూడండి, ఈ దినాల్లో మందిరంలో దేవుని వాక్యం విని బయటికి వెళ్ళి తొట్టిల్లిపోకూడదు, కదిలిపోకూడదు. చూడండి, మందిరంలో వాక్యం విని ఇంకా దేవుని దగ్గర సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉండాలి ఇంటికి వెళ్ళి. ఒకసారి యేసన్న గారు చెప్పారు, ఒకవేళ యేసుప్రభు వారు వచ్చి కుర్చీలో కూర్చుని ఓ పక్కన చూడండి కుర్చీ వేసి ఒరే యేసన్న నా పక్కన కూర్చోరా అంటే నేను కూర్చోనయ్యా అంటాను అన్నాడు. అదేంటి? యేసే పక్కన కుర్చీ వేసి కూర్చోమంటే నేను కూర్చోను అని చెప్తాను యేసయ్యతో అంటున్నాడు ఆయన. ఏం చెప్తాడని అంటున్నా నేను. అదేంట్రా మాట వినవేంటి? యేసన్నా నా పక్కన కూర్చో, నేను కూర్చోను. అదేంటి ఎదురు చెప్తున్నావేంటి? ఎవరిస్తారు ఈ అవకాశం? ఏమండి నా పక్కన కూర్చో ఏంటి అలా చెప్తున్నావేంటి? అబ్బాయి కూర్చో నా పక్కన అంటే నేను కూర్చోనయ్యా. ఎక్కడ కూర్చుంటావు అంటే నీ ఊళ్ళో కూర్చుంటానయ్యా అని చెప్తాను యేసయ్యతో అంటున్నాడు ఆయన. నిజంగా చూడండి, పక్కన కూర్చోనయ్యా, మరి ఎక్కడ కూర్చుంటావు?
నీ ఒళ్ళో. నిజంగా ఆ మాట అన్నప్పుడు నాకు అనిపించిందండి, భక్తులు దేవుడి దగ్గర ఎంత స్థానాన్ని, ఎలాంటి ఆశీర్వాదాన్ని సమకూర్చుకున్నారు. ఎంత స్వతంత్రం ఉంది ఆయనకి, చూడండి ఎంత ఆశ ఉంది ఆయనకి ఎంత భక్తి ఉంది అనిపించింది నాకు. ఏమండి, మనం కూర్చోగలుగుతావా? ఆయన కూర్చోబెట్టుకుంటాడా? ఏమండి, అలాంటి హృదయం మనకుందా? అలాంటి విశ్వాసం మనకుందా? నేర్చుకోవాలి ప్రభు సన్నిధిలో నేర్చుకోవాలి పిల్లరా. దేవుని స్వరమైన సమయాలు తొట్టిల్లిపోలేదట. చూడండి, ఒక్క మాట కూడా తప్పిపోలేదట. ఎన్ని మాటలమ్మా? కాబట్టి పిల్లరా, దేవుని స్వరమైన మీకు ఆశ ఉందా? దేవుని స్వరమైన అలాని ఆశ ఉందా? చూడండి, సమయంలాగా మనం చక్కగా పరిచర్య చేయటం, మందిరంలోకి వస్తాం, చక్కగా ఆ దేవుని మాట వింటాం. చూడండి, నీ దాసుడు ఆలకించుతున్నాడు. ఎవరి దాసుడు? నీ దాసుడు. ఎంత నేర్చుకున్నాడండి దేవుని సన్నిధిలో. చూడండి, అంత సమయాలు, అంత గొప్ప వ్యక్తి, రాజుల్ని అభిషేకంతో రాజుల్ని గద్దించాడు. చూడండి, అంత పవర్ఫుల్ ఆయనకి. బైబిల్లో ఎక్కడి నుంచి వచ్చిందంటే పిల్లరా, దేవుని స్వరం కానించి ప్రారంభమైంది. చూడండి, అవును. కాబట్టి పిల్లరా, మనతో కూడా దేవుడు మాట్లాడటానికి మీకు కూడా తెలుసా, ప్రేమ గల దేవుడు మనతో మాట్లాడతాం ఆయనకి ఎంత ఇష్టమో, నీతో మాట్లాడటానికి ఆయనకి ఎంత ఇష్టమో తెలుసా? నువ్వు ఆలకించాలి. ఏమండి, నువ్వు ఆయన స్వరాన్ని ఆలకించాలి. కొంతమంది వాక్యం చాలా చక్కగా వింటారండి, అయ్యా దేవుడు నాతో మాట్లాడాడు అంటారు. చూడండి, అవునండి, దేవుడు మాట్లాడతాడు. మాట్లాడే దేవుడు ఆయన. ఏ దేవుడమ్మా? మాట్లాడే దేవుడు ఆయన. సమూయేలు 12 సంవత్సరాల వయసులో ఆయన స్వరం విన్నాడు. ఆయన వయసు రాయబడలేదు. మోషే గారు రాశారు 120 సంవత్సరాలు. యెహోషువ వయసు రాశారు 110 సంవత్సరాలు. చూసారండి. కానీ ఈ సమూయేలు వయసు తెలియదు కానండి, 100 సంవత్సరాల వరకు బ్రతుకున్నాడేమో కానండి. 12 సంవత్సరాల్లో స్వరం విన్న సమూయేలు 100 సంవత్సరాల వరకు ఆ స్వరంలో గాంభీర్యత తగ్గలేదు. చూడండి, దేవుడు ఆ స్వరం రింగ్ టోన్ మోగుతానే ఉందేమో. చూడండి, అంత భక్తిని కట్టుకున్నాడు. చూడండి, అవును, నీతో దేవుడు మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు, నిన్ను ఆదరించడానికి ఇష్టపడుతున్నాడు, నిన్ను భక్తునిగా చేయాలని ఆయన ఆశపడుతున్నాడు, నిన్ను ఒక శ్రేష్టమైన వ్యక్తిగా చేయాలని దేవుని ఉద్దేశమై ఉన్నది, నిన్ను దీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు, నిన్ను అభిషేకించాలని దేవుడు ఆశపడుతున్నాడు, నిన్ను వాడుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. నువ్వు ఆలకించు, ఆయన స్వరం ఆలకించు. ఆయన ఏం మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఏ సందర్భంలో మాట్లాడుతున్నారు. సరే, కాబట్టి పిల్లరా, మాట్లాడే దేవుడు, స్వరం ఉన్న దేవుడు, మాధుర్యమైన స్వరం అది. చూడండి, మనం కూడా దేవుని స్వరం వినాలంటే చూడండి, నీకు బహు జాగ్రత్తగా వాక్యం వినాలి. దేవుని స్వరం వినాలంటే చక్కని పరిచర్య చేయాలి. దేవుని స్వరం వినాలంటే చూడండి, నువ్వు నీ పాపాలన్నీ ఒప్పుకుని నువ్వు మారు మనసు పొందితే, చూడండి, నువ్వు పశ్చాత్తాపడితే నువ్వు దేవుని స్వరం వినగలుగుతావు. దేవుని స్వరం వినటం సామాన్యమైన విషయం కాదండి. సౌలు దేవుని స్వరం విన్నాడు, ఆ స్వరంలో మారిపోయాడు అంతే. ఎంత కఠినాత్ముడో తెలుసా సౌలు ఎంత మనుషుల్ని జుట్టు పట్టుకుని మందిరం నుంచి లాగేవాడు, చంపేసేవాడు మనుషుల్ని, నరహంతకుడు సౌలు. కానీ స్వరం వినబడగానే, దేవుని స్వరం వినగానే అతని హృదయం మారిపోయి దీనుడిగా అయిపోయాడు. దేవుని స్వరం వింటే దీనులు అయిపోతారు. చూడండి, అవునండి. ఏంటంటే దేవుని మీద మనసు పెట్టుకోకుండా కొంతమంది మందిరంలో ఉంటే అబ్బా ఎంత భక్తి చేయాలనుకుంటారు. ఇంటికి వెళ్తే మందిరం వాక్యం సేవకులు ఏం గుర్తుండదు, ఇక అటుపడిపోతారు. చూడండి, కొంతమంది చెప్తారు నాతో, మందిరంలో ఉన్న మనస్సు బయట ఉన్నప్పుడు ఉండదు, ఆ నిమ్మలత, ఆ మనశ్శాంతి, ఆ సంతోషం ఉండదండి. అలా కాకోకుండా చక్కగా చూడండి, మందిరంలో వాక్యం విని బయట మంచి భక్తిని సంపాదించుకోవాలన్నమాట. చూడండి, అలాగే మనం కూడా దేవుని పాదాలు పట్టుకుందాం, సమయంలాగా దేవుని స్వరం విందాం. చూడండి, నువ్వు మెలుకుతో ఉండు, నువ్వు చక్కగా ఆలకించు, దేవుడు నీతోనే మాట్లాడతాడు. మా అడ్రస్ LAF బెతెస్దా ప్రార్థనా మందిరం, స్విమ్మింగ్ పూల్ రోడ్, సర్కర్ తోట, మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్, కృష్ణా డిస్ట్రిక్ట్.